కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల మాజీ మంత్రి వర్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిలుకూరి రామచంద్రరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలకు ఈ విజయం దోహదపడుతుందని కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడిందని నాయకులు అన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విపరీతమైన ప్రయత్నం చేసిండు. ఎన్నో జై బజరంగ దళని ఓటేయమన్నాడు, కానీ అయినా ప్రజలు ఎవరు నమ్మలే. జై బజరంగ దళి ఓటు కోసం, గెలుపు కోసమే అంటున్నాడు, కానీ జై బజరంగ బలి అనే విషయం మీద ఆయనకి ఎటువంటి ఇది లేదు, శ్రద్ధ లేదు అనే భావం కలిగింది. అంతేకాకుండా మనం ఆలోచిస్తే 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో వేస్తాని జీరో అకౌంట్లు అకౌంట్ తీయమన్నాడు. జీరో అకౌంట్ తీసిన వాళ్ళు ఇప్పటిదాకా 8 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది. 6 సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నారు, కానీ 15 లక్షల రూపాయలు పల్లె. అదేవిధంగా ఏ గ్యాస్ యొక్క ధర ఇవన్నీ చూస్తే రైతులకు కానీ, సామాన్యమైన కూలి వాళ్ళకు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ, అదేవిధంగా చిన్న ఉద్యోగస్తులకు కానీ వారికి పెద్ద బాధ కలిగింది. దేని విషయాన? ఈ గ్యాస్ ధరల విషయాన. అదేవిధంగా పెట్రోల్ ధర 100 రూపాయలు. ఎంత చిన్నవాడైనా కానీ లూనలో పోసుకున్నా కానీ 1 లీటర్ పెట్రోల్ కాదు రోజు. అంటే రోజు 40 రూపాయలు 50 రూపాయలకు ఉన్న పెట్రోల్ని 100 రూపాయలు పెంచింది. కాబట్టి బీజేపీ అవినీతి ప్రభుత్వాన్ని ఓడగొట్టాలనే కారణంతో ఈనాడు ఓటు వచ్చింది. ఒకటే కాదు, మోదీ మీద వ్యతిరేకతనే కాదు, ఈవెన్ కర్ణాటక ప్రజలు